పదండి, కైలాసానికి తిరిగి వెళ్ళిపోదాం. పుత్ర దక్ష, యజ్ఞం పూర్తి చెయ్యి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ యజ్ఞానికి అర్థమే ఉంది పితృదేవా. నా మనస్సు విరిగిపోయింది. దక్ష, పుత్ర దక్ష, ఆగునాయనా. ఏమైంది నాథ? ఏమైంది? మీరు యజ్ఞానికి వెళ్ళారుగా. యజ్ఞానుష్ఠానం తర్వాత మనసు చల్లబడుతుంది. అయితే మీరు అంత ఆయాసపడుతున్నారేంటి స్వామి? ఒకసారి రాజ్యవైద్యుడు. నాకేమీ కాలేదు. దక్ష ప్రజాపతికి ఏమీ జరగదు మహారాణి. నాశనమయ్యే రోజు అహంకారి భూతనాథుడికే వచ్చింది. క్రిక్కిరిసిన నిండు సభలో నన్ను అవమానిస్తాడా? మీరు అల్లుని గురించి మాట్లాడుతున్నారా? ఏం చేశాడు అతను? అంత కోపంతో రగిలిపోతున్నారే. ఏం చేయలేదని అతను భూత ప్రేత పిశాచాలతో పాటు శ్మశానంలో తిరిగే ఆ జోగి దుస్సాహసం చూశావా? మునులు, ఋషులు, దేవతలు ఈ దక్షుని గౌరవించగా అతను మాత్రం ఉపేక్షిస్తాడా? నన్ను విద్వాంసుడిగా, మహావ్యక్తిగా కాకపోయినా కనీసం మామగారికిచ్చే మర్యాదైనా ఇవ్వలేడా? ఒకవేళ అతను ధ్యాసంతా ఆ సమయంలో ఆ యజ్ఞంపైనే ఉందేమో. ఆ నీచుణ్ణి బలపరుస్తున్నావు మహారాణి. వికృత రూపధారుడైన ఆ నందీశ్వరుడు నన్ను ఘోరంగా అవమానించాడు. నా బ్రాహ్మణత్వాన్ని కించపరిచి శపించాడు నన్ను. తప్పకుండా మీరు కూడా ఏదో అనుంటారు. అప్పుడే చాలు మహారాణి. ఆ జటాజూటధారి అయిన దుష్ట అల్లుని పైన నీ ప్రేమనంతటిని ఒలకబోయకు. అసలు నా పితృదేవులు ఆయన ఒత్తిడికి లోనే మన సతీ వివాహాన్ని ఆ దుష్టునితో చేయవలసి వచ్చింది. నా మాట నెగ్గితేనా? చాలించండి స్వామి, చాలించండి. తమరి ఉక్రోషం చూస్తుంటే నాకేదో అరిష్టమే గోచరిస్తోంది. నాపై దయ ఉంచి ఇంత అగౌరవంగా మాట్లాడకండి. నాకు చెప్పి ఏం లాభం? అవమానానికి ప్రతీకారం అవమానమే అయి తీరుతుంది. మహారాణి, నేను వెంటనే ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను. అందులో మీ గారాల అల్లుడిని ఎంత మాత్రమో ఆహ్వానించాలని గుర్తుంచుకో. ఇలా మీరు అంతేకాదు, యజ్ఞ ఫలం కూడా దక్కనివ్వను. ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రతీకారం. శివునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి నిశ్చయించాడు జగమండి ఆవేశపరుడు అయిన దక్షుడు. ప్రయాగ యజ్ఞాన్ని మాత్రం బ్రహ్మదేవుడు ఏదో విధంగా పూర్తి చేశాడు. అనర్థకారకమైన సంఘటనతో వికల మనస్కుడైన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకపు కమలాసనాన్ని వీడి ఏకాంత చింతన కోసం అదృశ్యమయ్యాడు. నారాయణ నారాయణ. పరమపిత బ్రహ్మదేవ ఎక్కడున్నారు? తమరి కమలాసనం ఎందుకు రిక్తమై ఉంది? దయ ఉంచి దర్శనమివ్వండి. ఓం నమః శివాయ. నారద, ప్రణామం పరమపిత. ఏమైంది? అంత బాధపడుతున్నావే? ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకీ తమరు బాధపడటమే లేదు. తమ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన యజ్ఞంలో అంత ఘోర అవమానమా? శాపానంతరం మీరు శాంతంగా ఉన్నారా? ఇక పరమపిత, అయితే నాకో మాట చెప్పండి. తమరు మీ ఆసనాన్ని వదిలి ఎటు వెళ్ళిపోయారు? అనిష్టమైన వాతావరణం నుండి తప్పించుకోవడానికి ఏకాంత చింతనలో లీనమయ్యాను నారద. పరమపిత, తమరి ఈ కమలాసనం చింతనలకు కేంద్రం కదా. దానికోసమే ఇక్కడ నుండి అదృశ్యం కావడంలో ఉద్దేశ్యం. నీవు పిలిచావు కాబట్టి వచ్చాను. నిజానికి కొంత సమయం వరకు అదృశ్యంగానే ఉందామనుకున్నాను. పరమపిత,
దీనికి కారణం? ముందు నా ప్రశ్నకు సమాధానమివ్వు. నీవే స్వయంగా ప్రయాగ యజ్ఞం కోసం సందేశాలను పంపి నీవక్కడికి ఎందుకు రాలేదు? నారాయణ నారాయణ. పరమపిత, తమరు నా అశక్తతను అర్థం చేసుకోండి. శ్రీ మహావిష్ణువు అనుమానం వ్యక్తపరిచినట్టుగా ఆ యజ్ఞంలో అనర్థం జరగనే జరిగింది. అందుకే ఆయన ఆజ్ఞానుసారం నేనక్కడికి రాలేకపోయాను. పరమపిత, తమరే చెప్పండి మరి, పరమేశ్వరునికి జరిగిన అవమానం నేనెలా తిలకించను? అర్థమైంది. పరమపిత, ఒక మాట నాకు అర్థం కాలేదు. ఏమిటది? తమరు మా సోదరుడు దక్షుడు పరమేశ్వరుడైన శంకరుణ్ణి అవమానిస్తూ ఉంటే అడ్డుకోలేదే? ఎందుకంటే బూడిద పూసుకు తిరిగే ఆ భూతనాథుడు అవమానానికి అర్హుడే అని. నారాయణ నారాయణ. అలా అశుభం పలికి నీ సర్వనాశనాన్నే కొని తెచ్చుకుంటున్నావు సోదరా. సర్వనాశనమా? సర్వనాశనానికి ఎవరు యోగ్యులో వారే అవుతారు సర్వనాశనం. నేను దక్ష ప్రజాపతిని, సకల ప్రజా పరిపాలకుడను. నన్ను అవమానపరిచిన వారికి దండన విధించి తీరుతాను నారదా. దక్ష, క్రోధావేశాలతో నీవు యజ్ఞభూమిలో చేసిన అనర్థానికి కించిత్ దుఃఖమైనా కలగటం లేదా? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పరమపిత, దక్షయజ్ఞానికి ఆహ్వానిద్దామని వచ్చాను. దక్షయజ్ఞమా? ఏమిటా దక్షయజ్ఞం? పరమపిత, తమరు మీ యజ్ఞాన్ని నాతో బలవంతంగా పూర్తి చేయించారు. నాకది సంతోషంగా లేదు. ఆ కారణంగా నేను నిశ్చయించాను, దక్షభూమిలో నేను స్వయంగా ఒక మహాయజ్ఞాన్ని చేయాలని. నారాయణ నారాయణ. ఈ యజ్ఞంతో కలిగే ప్రయోజనం? నారదా, అత్యవసరమా నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వడం? అయితే ఈ యజ్ఞానికి కారణం తెలుసుకోవాలా? విను మరి. దక్షయజ్ఞాన్ని చేసి నేను ఆ శివుణ్ణి శాశ్వతంగా సమస్త యజ్ఞాల నుంచి బహిష్కరిస్తాను. ఈ యజ్ఞం చేసి నాకు చేసిన అవమానానికి ప్రతీకారం చేస్తాను. దక్ష, శివుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు. నువ్వేం బహిష్కరిస్తావు అతన్ని? ఇటువంటి అనుచిత ఆలోచనని నీ మనసు నుండి తొలగించు. ఇది నా ఆలోచనే కాదు, దృఢ నిశ్చయం పరమపిత. నేనిప్పుడిప్పుడే శ్రీ మహావిష్ణువును ఆహ్వానించి వచ్చాను. ఆయన దగ్గర మాట కూడా తీసుకున్నాను. నేను తలపెట్టిన ఈ యజ్ఞంలో పాల్గొని తీరాలని. అందులో కైలాసపతి అయిన శివునికి ఏ స్థానము లేదు పరమపిత. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు భగవంతుడవడమే కాకుండా తమరి అల్లుడు కూడాను, ఇంకా తమ పుత్రికైన సతికి పతి కూడాను. అతనిని తమరు యజ్ఞం నుండి బహిష్కరించి ఎలా చేయగలరు? నువ్వు మాట్లాడుకున్నారదా? నేను ఆ శివుణ్ణి యజ్ఞం నుంచే కాదు, నా జీవితం నుంచి కూడా బహిష్కరించాను. పితృదేవ, తమరు సమయానికి యజ్ఞస్థలికి వచ్చి సకల కార్యాలను పర్యవేక్షించండి. నేను ఇది చెప్పడానికే వచ్చాను. ప్రణామం పితృదేవ. నారాయణ నారాయణ. ఇంత క్రోధమా, ఇంత అభిమానమా? తప్పక దక్ష ప్రజాపతి నెత్తిపైన దౌర్భాగ్యం తిష్టవేసుకుంది. శివుని పట్ల ఇంత ఉక్రోషం ఉంటే ఇతనికి నిలువ నీడ ఉండదు. పరమపిత, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా, ఆ యజ్ఞానికి తమరు వెళ్ళకపోతే మంచిది. నా కుమారుడు చేయదలిచే యజ్ఞానికి వెళ్ళకపోవడం అది సంభవమా నారదా? నేను వెళ్ళవలసి ఉంటుంది. పరమపిత, తమరు ఒకసారి పరమేశ్వరునికి జరిగిన అవమానాన్ని చూశారు కదా, రెండవసారి కూడా చూద్దామని కుతూహలమా? అంతకంటే శ్రేష్టం తమరు యజ్ఞాన్ని బహిష్కరించడమే మంచిది. సందిగ్ధంలో పడవేకు నారదా. నన్ను నా కర్తవ్యాన్ని పాటించని. అయితే నాకు ఒకటి మాత్రం తెలుసు, ఏ కార్యమైనా శివేచ్ఛతోనే జరుగుతుందని. మరి ఈ శివేచ్ఛ ఏమిటో? దక్షుని మనసులో భయంకర క్రోధాగ్ని రగులుతూ ఉండడం చూస్తే నా ఉద్దేశంలో సదాశివుడు ఈ యజ్ఞం మూలంగా ఏదో విశేష కార్యాన్ని సంపన్నం చేయి తలపెట్టాడని అర్థమవుతోంది. ఆ కార్యం ఏమిటో నాకు తెలియదు. నారాయణ నారాయణ. పరమపిత, మరి తమకిది తెలియదు అంటే కైలాసానికే వెళ్ళి స్వయంగా పరమేశ్వరుణ్ణి అడిగి తెలుసుకోవచ్చుగా. లేదు నారదా, దక్షునికి తండ్రిని కావడం వలన నేను బాధ్యుడనే. పరమేశ్వరుని వద్దకు వెళ్ళడం సమంజసం కాదు. నేను స్వయంగా శ్రీహరి విష్ణువు వద్దకు వెడతాను. ఈ విషయంలో సంప్రదించవలసి ఉంది. సరే, తమరు అలాగే చేయండి.
మరైతే నేను ఈ అనర్థకారకమైన యజ్ఞాన్ని అడ్డటానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. నారాయణ నారాయణ. దేవాది దేవుడైన మహేశ్వరుడు ప్రయాగ యజ్ఞంలో దక్షుని శపించకుండా తన పరాత్పర బ్రహ్మతత్వాన్ని చాటి చెప్పాడు. మరైతే ఆ అజ్ఞాని దక్షుడు గుర్తించడం లేదు. శివుని సన్మానించడం త్రిలోకాలను సన్మానించడమే అని, ఆ శివుని అవమానించడం బ్రహ్మాండాన్నే అవమానించడం అని. దక్షుడు నా పుత్రుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గు వేస్తోంది. సిగ్గు. చతురానానా, ఎవరు సిగ్గుపడాలో వారే తల ఎత్తుకుని తిరుగుతున్నారు. దక్షుడు నన్ను ఆహ్వానించడానికి వచ్చాడు. తాను వేరొక మహాయజ్ఞాన్ని తలపెట్టినట్టు తెలియచేశాడు. తమరు వెడుతున్నారా నాథ? ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. హే నారాయణ, నా ఉద్దేశంలో మనమిద్దరం అక్కడికి వెళ్ళడం అత్యవసరం. బహుశా అక్కడ యజ్ఞం వంకతో దక్షుడు శివునికి విరుద్ధంగా ఏదో వ్యూహం అనుతున్నట్టుగా ఉంది. ప్రభు, బ్రహ్మదేవుల మాటల్లో ఔచిత్యం ఉంది. నేను వారు చెప్పింది సమర్థిస్తున్నాను. అలాగే దేవి, నేను దక్షుడు చేసే యజ్ఞస్థలికి తప్పక వెడతాను. ఏమిటి నువ్వు అనేది? యజ్ఞానికి అందరినీ ఆహ్వానించారు కానీ అవును మహారాణి. కైలాసపతి పరమేశ్వరుడు, సతీ ఇంకా శివభక్తగణాన్ని తప్పించి తక్కిన వారందరినీ యజ్ఞానికి రావలసిందిగా ఆహ్వానించారు. అంటే మహారాజు తన హఠాన్ని వదల్లేదన్నమాట. రాబోయే దుష్పరిణామాల వైపు కించెత్తైనా దృష్టి సారించలేదు. ఎక్కడున్నారు మహారాజులు? వారు శ్రీ మహావిష్ణువు ఇంకా పరమపిత బ్రహ్మదేవులను ఆహ్వానించడానికి వెళ్లారు. సతీ శివులను పిలవడానికి నేనే కైలాసానికి వెడతాను. నేను ఈ అన్యాయాన్ని ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నటికీ. ఏమంటున్నావు మహారాణి? నువ్వు నా ఇష్టం లేకుండా కైలాసానికి వెళ్తావా? నా కుమార్తె సతీ, అల్లుడు శివుడు యజ్ఞానికి అనర్హులా? ఇది నేను సహించలేను. ఒకవేళ తమరే ఆహ్వానించకపోతే నేనే స్వయంగా వెళ్ళవలసి ఉంటుంది. తప్పక వెళతాను కూడా. మహారాణి, నన్ను వ్యతిరేకిస్తే పరిణామం తెలుసా నీకు? నేను కోపాగ్నితో జ్వలిస్తే భస్మం అయిపోతావు. నా కుమార్తె సతితో శంకరునితో ఉన్న సంబంధాన్ని భస్మం చేసే ముందు మీరు నన్ను భస్మం చెయ్యండి. అప్పటికైనా మీరు శాంతించకపోతే అర్థం ఏమిటి ఈ యజ్ఞానికి? ఎందుకు ఈ యజ్ఞం? నేను ఈ లోకంలోనే ఎదురులేని చక్రవర్తిని. నాకు ఏది తోస్తే అది చేస్తాను. నా అధికారాన్ని ఎదిరించేంతటి దానవా నువ్వు? నారాయణ నారాయణ. శాంతించండి దక్ష సోదర. తమరి క్రోధం జగత్ప్రసిద్ధం. మరి యజ్ఞం చేసేవారికి క్రోధం ఉండడం అంత సముచితం కాదు. నారదా, నువ్విక్కడికి వచ్చావా? నారాయణ నారాయణ. నన్నెవరూ ఆహ్వానించకుండానే ఎక్కడికైనా వెడతాను సోదరా. ఇందులో ఆశ్చర్యం ఎందుకు? క్రోధం ఎందుకు? దేవర్షి, చూస్తున్నారా వీరి పట్టుదల? తమరే తెలపండి. శంకరుని పిలవకుండా ఏ యజ్ఞమైనా ఫలిస్తుందంటారా? కానే కాదు. శివుడు లేకుండా యజ్ఞం ఫలించదు. అది అనుచితం కూడా. సోదరా దక్ష, అందుకే తమను నేను హెచ్చరించడానికే వచ్చాను. సతీశివులను తప్పక ఆహ్వానించండి, లేదా ఈ యజ్ఞం ఆలోచనే పూర్తిగా వదిలివేయండి. శివుడు లేని ఇలాంటి యజ్ఞాల వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఈ యజ్ఞం తప్పక అవుతుంది. సతీశివులు లేకుండానే అవుతుంది. ఇదే నా నిశ్చయం. ఇక ఈ దృఢ నిశ్చయాన్ని ఏమాత్రం మార్చుకోను. నారదుడి మాటల్ని ఆలకించండి. సతీ శివులకు ఆహ్వానం పంపండి స్వామి. ఇప్పటికీ జాప్యం కాలేదు. తమకు శివుని కలుసుకోవడానికి కైలాసానికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను తప్పక వెళతాను మీ సోదరునిగా. మా వదిన గారి మాటలు ఒప్పుకోండి సోదరా. పిలవని పేరంటానికి వచ్చి నాకు కోపం తెప్పించడమే కాక నే తలపెట్టిన యజ్ఞంలో జోక్యం చేసుకుంటావా? నారదా, నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. వెంటనే వెళ్ళిపో. తమరేనా స్వామి మాట్లాడేది? దేవర్షి నారదులు తమ సోదరులే కాకుండా ఎంతో పూజనీయులే. నారాయణ నారాయణ. వినాశకాలే విపరీత బుద్ధి. ఎవరో గాని సరిగ్గానే అన్నారు. ఎప్పుడైతే వినాశం సమీపిస్తుందో అప్పుడు బుద్ధి కూడా వక్రిస్తుంది. ఇక నేనెప్పుడూ తమరి గృహానికి రాను,
అనర్థదాయకమైన ఆ యజ్ఞానికి కూడా రాను. వదిన గారు, ఇక నాకు సెలవు. పరమేశ్వరుడు తమను రక్షించుగాక. నారాయణ నారాయణ. సతీ, ఇలా ఏకాంతంగా ఉన్నావే? ఎందుకు ఆ కన్నీళ్ళు? నిన్నెవరైనా దూషించారా? స్వస్థతగానే ఉన్నావు కదూ? ఇంత భయంకర సంఘటనలో తమరు నా దగ్గర దాచారు, నా దగ్గర, తమ అర్థానికి దగ్గర. కానీ సతీ, ఒకవేళ నన్ను చెప్పకపోతే నాకు తెలిసే ఉండేది కాదు. నా పితృదేవులు తమను ఘోరంగా అవమానపరిచారని, ఈ సృష్టి హితువే తమ ధ్యేయంగా విషాన్ని సైతం అమృతంగా భావించి సేవించారే. వారికి ఇంతైనా అర్థం కాలేదా? సాత్విక స్వభావాలని తమరు కూడా తలుచుకుంటే మరుక్షణంలో సకల లోకాలు భస్మీపటలం అయిపోతాయని ఊహించను కూడా లేకపోయారా? విస్మరించు సతీ, విస్మరించే ఆ చేదు మాటలను నేను సైతం విస్మరించాను. చేదు విషయాలను స్మరిస్తే మనస్సు మస్తిష్కం కలుషితమవుతాయి. నిత్యం ప్రసన్నంగా ఉండటమే శ్రేయస్కరం. సతీ, పరమేశ్వరుడైన శంకరునికి చంద్రుని ప్రణామం. ఇదేమిటి సతీ, ఇక్కడే ఉన్నావే? నిన్ను మాతో తీసుకువెడదామని వచ్చాం. ఎక్కడికి? పతి ప్రేమలో నువ్వు అందరినీ విస్మరించావు సతీ. మన పుట్టింటిని, అమ్మని, నాన్నగారిని, అందరినీ. విషయం ఏమిటంటే, మేమిద్దరం యజ్ఞంలో పాల్గొనడానికి దక్ష ప్రసాదానికి వెడుతున్నాం. సరే, తమతో పాటు వెడదాం అనుకుని, కానీ తమరింకా మమ్మల్ని పితృదేవులు ఆహ్వానించలేదు. ఇదెలా సాధ్యమవుతుంది? మమ్మల్ని స్వయంగా ఆహ్వానించి మిమ్మల్ని విస్మరిస్తారా? యజ్ఞం అంటే సామాన్యమైనది కాదు. ఒకవేళ తీరికలేని కారణంగా తమను పిలిచే మహత్కార్యాన్ని విస్మరించి ఉంటారు. నేనిప్పుడే వెళ్ళి స్వయంగా వారిని సంప్రదించి ఆహ్వానించమని కోరుతాను. ఇక మాకు అనుజ్ఞనివ్వండి. Ah!